హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఫుడ్ ఐటమ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్. సింపుల్ అండ్ ఈజీ అండ్ చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. మీ పిల్లలకి ఇన్స్టంట్లో చాలా త్వరగా తయారు చేసి ఇవ్వచ్చు. హాయ్ అండి, నేను మీ రాజేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఫ్రమ్ యూట్యూబ్. మనకి ఒక 4 కోడిగుడ్లు కావాలండి. అలానే ఇది 1/2 కిలో గోధుమ పిండిని నేను ఇలా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నా. మిక్సీ జార్లోకి వేసుకొని మంచినీళ్ళు కొద్దిగా వేసుకొని కొంచెం గ్రైండ్ చేశాను నేను. చూడండి అలా ముద్ద కట్టింది. తర్వాత అదే జార్లోకి మనం తీసుకున్న ఎగ్స్ అనేవి 4 వేసుకుంటున్నా. చూడండి 4 కోడిగుడ్లు అలా వేసుకొని ఫైన్ పేస్ట్ చేయాలా. తర్వాత మధ్యలో మనం కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ చేసుకుంటే చాలు, ఇలా వస్తుంది. సో ఆ ఫైన్ చేసుకున్న పేస్ట్లోకి మనం కొంచెం పసుపు అనేది వేసుకోవాలి. ఇలా నీట్గా పసుపుని కూడా కలిపేసుకోవాలా. నెక్స్ట్ ఇది జీలకర్ర కూడా వేసుకుంటే చాలా టేస్ట్, అలానే జీర్ణశక్తి కూడా బాగా మెరుగవుతుంది. అలానే నేను గ్రీన్ చిల్లీస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న. తర్వాత ఒక చిన్న మీడియం సైజు క్యారెట్ తురుమేసుకొని ఆ తురుము కూడా వేసుకొని ఇలా నీట్గా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి వీడియోలో చూసారా, ఇలా నీట్గా మిక్స్ చేసుకున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోండి గైస్. చూడండి సాల్ట్ కూడా వేసుకొని మధ్యలో కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోండి. ఇలా మనకు దోసపిండిలాగా కొంచెం జారుడుగా రావాలా. సో గ్యాస్ అంటించుకొని నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ మొత్తం ఆయిల్ నేను స్ప్రెడ్ చేస్తున్నా, వంట నూనె ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేశాను. చూడండి తర్వాత మనమంతా మిక్స్ చేసుకున్న పిండిని ఇలా పెనం పైన వేసుకొని నీట్గా మొత్తం పెనం చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి గైస్. చూడండి పెనం చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసుకొని సైడ్స్లో మాత్రం ఆయిల్ వేసుకొని తర్వాత మధ్యలో కూడా వేసుకోండి ఆయిల్, పర్వాలేదు. వేసుకున్నాక ఒక ప్లేట్ అలా పెట్టేసి ఒక 5 minutes ఆర్ 3 minutes అలా ప్లేట్ పెట్టుకొని అది 5-3 minutes, అదే మీ ఇష్టం టైమింగ్, 5 to 3 minutes. తర్వాత మనం దోశని అటువైపుగా తిప్పుకోవాలి. చూడండి వీడియోలో ఇలా నీట్గా దోశని అటువైపు తిప్పుకొని తర్వాత ఆయిల్ అనేది మనం దోశ పైన వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ గరిటెతో ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలా. చూడండి గైస్ ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి అటువైపు తిప్పండి. తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం బాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట దోశ. సో మళ్ళీ అటు తిప్పుకొని నీట్గా కుక్ అయిందండి. చూడండి దోశని ఇలా హాఫ్గా మడవండి. ఎప్పుడు కూడా మీరు క్యాజువల్ మామూలు దోశ వేసుకున్నా కూడా ఇలా హాఫ్గా మడుచుకొని ఇటు సైడు అటు సైడు బోత్ సైడ్ ఫ్రై చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. అలా మధ్యలో మాత్రం అలా ప్రెస్ చేయండి. ఏ దోశకైనా ప్రెస్ చేశారంటే టేస్ట్ బాగుంటుంది, నీట్గా కుక్ అవుతుంది. చూడండి దోశ ఎంత కలర్ఫుల్గా ఉందో, బ్రౌనిష్గా చేంజ్ అయింది రంగు. సో తర్వాత దోశ మనం పక్కన పెట్టేసుకొని నేను ఇంకొక దోశ వేస్తున్నాను గైస్. చూడండి సేమ్ అదే పెనం పైన ఆయిల్ వేసుకొని అలా పిండి కూడా వేసుకొని మొత్తం ప్యాన్ చుట్టూ స్ప్రెడ్ చేసుకుంటున్నాను నేను పిండిని. చూస్తున్నారు వీడియోలో ఇలా నీట్గా ప్యాన్ చుట్టూ స్ప్రెడ్ చేసుకోండి. సైడ్స్లో మాత్రం ఆయిల్ వేసుకోండి. తర్వాత కొంచెం గట్టిపడ్డాక దోశ మిడిల్లో కూడా ఆయిల్ అనేది వేసుకొని ప్లేట్ అనేది కొంచెం మూసేసుకోవాలి గైస్. దానిపైన ప్లేట్ అనేది మూసేసుకొని ఒక 2 or 3 minutes చాలు, ఆటోమేటిక్గా అదే కుక్ అవుతుంది ఉన్న హీట్కి. సో 2 minutes తర్వాత ప్లేట్ తీసేసి దోశని అటువైపుగా నేను తిప్పుకుంటున్నాను. చూస్తున్నారా ఎంత బాగుందో దోశ. మీరు తప్పకుండా ట్రై చేయండి గాయస్, ఇలానే నేను చేస్తున్నట్టే. సో దోశ నేను అటు సైడ్ తిప్పుకున్నాను. వావ్ చూసారా బ్రౌనిష్ అయింది. సో దానిపైన కూడా ఆయిల్ అనేది వేసుకొని నీట్గా అలా స్ప్రెడ్ చేసుకోవాలి గైస్. ఆయిల్ దోశకు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. తర్వాత మళ్ళీ దానిపైన ఒక ప్లేట్ అనేది మూసేసుకొని జస్ట్ ఒక 30 seconds ఇనఫ్. ప్లేట్ తీసేసి దోశను అటు సైడ్ మళ్ళీ తిప్పుకోండి. చూసారా ఎంత బాగుంది చూడండి గాయస్.
బ్రౌనిష్గా చాలా నీట్గా కుక్ అయింది. సో యాజ్ ఇట్ ఈస్ హాఫ్గా మడుచుకొని దాన్ని మనం ఇటు సైడ్ అటు సైడ్ దోశని వేసుకొని మిడిల్లో అలా ప్రెస్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారా ఇలా నీట్గా కుక్ అవుతుంది. ఇటు సైడ్ అటు సైడ్ బోత్ సైడ్స్ చూసారా. ఈ దోశ చేసుకొని ఇలా స్మైల్ ఇవ్వండి మీరు తప్పకుండా మీరు. సో గైస్ తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా నాకు కింద కమెంట్ చేయండి. చూస్తున్నారా దోశ, ఇన్స్టంట్ దోశ అనమాట. చాలా స్పీడ్గా చాలా ఫాస్ట్గా టకటక అని చేసుకోవచ్చు. మార్నింగ్ ఎవరైనా డ్యూటీస్కి ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు చూస్తున్నారా. ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి గైస్. తప్పకుండా ట్రై చేసి ఆ టేస్ట్ అనేది మీరు ఫీల్ అవ్వండి ఎంత బాగుంది ఏమనేది. చూస్తున్నారా స్పాంజ్ ఎలా ఉంటుందో అలా మెత్తగా అలా అనంగానే వచ్చేస్తుంది చూడండి. చూసారా. సో చాలా సాఫ్ట్గా ఉందన్నమాట దోశ. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. అలానే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపం ద్వారా అప్ టు డేట్ వస్తుంటాయి గైస్, హెల్దీ ఫుడ్ వీడియోస్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి బంధుమిత్రులకి అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.